బ్రేకింగ్ చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా పయనమవుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, లోక్సభ అభ్యర్థులపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీలోనే ఉండబోతున్నారు. హస్తినలో ఏఐసీసీ పెద్దలతో సీఎం, డిప్యూటీ సీఎం కీలక చర్చలు జరపబోతున్నారు. ఆర్థిక, రైల్వే శాఖ మంత్రులను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిధుల అంశంపై చర్చించనున్నారు. ఇక క్యాబినెట్లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాధాన్యతపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ బ్రదర్స్ రేసులో ఉండగా, నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి రేసులో ఉన్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా లోక్సభ అభ్యర్థుల ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, అలాగే నామినేట్ల పోస్టుల భర్తీకి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఇక కీలకమైన ఆర్థిక, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఆయా మంత్రులతో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఉంది. ఈ 2 రోజుల పాటు ముఖ్యమంత్రి మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్కి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? రామదాస్, మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళన్నారు. ముఖ్యమంత్రితో పాటు అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం కూడా రేవంత్ రెడ్డితో పాటు వెళ్ళారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఒకవైపు అటు ఏఐసీసీ పెద్దలతో పాటు ఒకవైపు అటు రైల్వే అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరిని కూడా రేవంత్ రెడ్డి కలవన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కూడా ఒకవైపు ఆర్థిక శాఖ మంత్రితో కూడా భేటీ అయ్యి చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైల్వే అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటికి విడుదలకు సంబంధించి కూడా ఒకవైపు కూడా అటు రైల్వే శాఖ మంత్రితో కూడా ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా భేటీకి అన్నారు. అలాగే పార్టీకి సంబంధించి ఇప్పటికి ఒకవైపు కూడా కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఒకవైపు ఏఐసీసీ అగ్రనేతల వద్ద పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒకవైపు చర్చించున్నారు. ఇప్పటికే చాలామంది ఆశాభావాలు కూడా ఒకవైపు ఎంపీ టికెట్ మీద కూడా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు అభ్యర్థుల నుంచి అప్లికేషన్ తీసుకొని దాన్ని షార్ట్ లిస్ట్ చేసి ఇప్పటికే ఏఐసీసీకి పంపించారు. దీంతో హైకమాండ్తో కూడా ఎవరికి టికెట్లు ఇస్తే ఎవరు గెలుపు గుర్రాలన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించారు. ఇవే కాకుండా మరోవైపు రాష్ట్రంలో నామినేటెడ్ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కానివ్వండి, ఆ పోస్టులకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల కోసం చాలామంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. చాలామంది ఎవరికి వారు ఎప్పటికప్పుడు ఒకవైపు గాంధీ భవన్ కానివ్వండి, అటువైపు మరి అధిష్టానం వైపు కూడా పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు. కాబట్టి ఎవరికి ఏ పోస్ట్ ఇస్తే బాగుంటుంది అన్నపై నామినేటెడ్ పోస్టులతో ఒకవైపు చర్చించారు. ఇవే కాకుండా ఇప్పటికి ఒకవైపు క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. అది మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు క్యాబినెట్ విస్తరణ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఒకవైపు కూడా ఇటు క్యాబినెట్లో చోటు లేదు. అది ఉమ్మడి నిజామాబాద్ అలాగే ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి 2 జిల్లాలకు సంబంధించి కూడా అటు రాష్ట్ర క్యాబినెట్లో కూడా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఆ జిల్లాల నుంచి ఇప్పటికి ఒకవైపు అటు ఆదిలాబాద్ నుంచి అటు వివేక్ బ్రదర్స్ అలాగే ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు ఒకవైపు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటే, మరోవైపు నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు అలాగే ఒకవైపు సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా ఒకవైపు కూడా క్యాబినెట్లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి క్యాబినెట్ విస్తరణతో పాటు ఒకవైపు నామినేటెడ్ పోస్టులు అలాగే రాష్ట్రంలో ఒకవైపు రావాల్సినటువంటి నిధులతో పాటు అలాగే సోనియా గాంధీ అలాగే ఒకవైపు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ కలిసి వీటన్నిటి మీద చర్చించన్నారు. ఇవే కాకుండా సీఎం ఢిల్లీ టూర్కు సంబంధించి వివిధ శాఖల అధికారులను కూల్చి వివిధ శాఖలకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి మరికొంతమందిని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా సీఎం వర్గాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. రైట్, అలాగే శ్రీధర్, ముఖ్యంగా ఇప్పటికే లోక్సభ అభ్యర్థుల దరఖాస్తులు తీసుకున్నారు. ఈ దరఖాస్తులన్నింటి కూడా ఫిల్టర్ చేసి, అంటే పార్టీ పెద్దలకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఏమైనా లిస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అది చూసుకుంటుంది. సో వాళ్ళకి, పార్టీ పెద్దలకి లిస్ట్ని సబ్మిట్ చేసే అవకాశం ఉందా? అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఏమైనా పార్టీ పెద్దలతో మాట్లాడే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తే మాత్రం ఇటు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీల కన్నా ముందు అభ్యర్థులను ప్రకటిస్తే వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అనుకూలంగా కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు గెలిచేందుకు కూడా ఒకవైపు కూడా అనుకూలమైనటువంటి పవనాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఎంతమంది అభ్యర్థులకు సంబంధించి ఇప్పటే అభ్యర్థుల ఆశావాహుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించారు. దానికి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తయారు చేయడం కాకుండా ఇప్పటికి హైకమాండ్కి అయితే పంపించారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర పరిణామాలు ఏవైతే
ఏవైతే ఉన్నాయో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఒకవైపు కూడా అటు కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించన్నారు. అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రస్తుతం ఒక్కొక్క నామినేటెడ్ పోస్ట్ ఒకవైపు కూడా అటు నామినేట్ చేస్తున్నప్పుడు కూడా ఆ పోస్టులో నియమిస్తున్నప్పుడు కూడా వాటికి సంబంధించి నామినేట్ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎవరు నియమిస్తే బాగుంటుంది, ఎంతమంది ఆశావాహులు ఉన్నారని చెప్పి కూడా పార్టీ పెద్దలతో చర్చించి కూడా దానిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు క్యాబినెట్ విస్తరణ ముఖ్యంగా, ఎందుకంటే క్యాబినెట్కి సంబంధించి ఇంకా క్యాబినెట్లో ఖాళీలు ఉన్నాయి, ప్రాతినిధ్యం లేని 2 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఎవరికి ఇస్తే, ఎందుకంటే ఆశావాహులు గట్టిగానే ఉన్నారు, చాలా అందులో సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఎవరికి ఇస్తే బాగుంటుంది, మిగతా వారు ఎవరికైతే క్యాబినెట్లో చోటు దక్కలేదో వాళ్ళను ఏ విధంగా ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వాలన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించన్నారు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు రైల్వే అలాగే ఫైనాన్స్ మినిస్టర్లను కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటన్నిటిపైన పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాలు అయినాయి. మరి దానికి సంబంధించి క్యాబినెట్లో ఒకవైపు అటు కేంద్ర మంత్రులను కలుస్తుంటే మరోవైపు ఇటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసి మాత్రం ఎంపీ టికెట్లు తొందరలోనే ఒకవైపు కూడా ఆ ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించాలని చెప్పి కూడా విన్నవించే అవకాశాలు ఉన్నాయి. రామ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది ముఖ్యమంత్రి 2 రోజులు ఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, లోక్సభ అభ్యర్థులపై పార్టీ పెద్దలతో చర్చించబోతున్నారు. అలాగే ఫినాన్స్ అండ్ రైల్వే మినిస్టర్లతో కూడా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఉంది. ఈ 2 శాఖలకు సంబంధించినటువంటి పెండింగ్ పనులు అలాగే నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి ఆయా మంత్రులతో చర్చించబోతున్నారు. ఇక ముఖ్యమంత్రితో భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పయనమవుతున్నారు.